అందరికీ నమస్తే అండి. ఎస్సీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందా లేదా? వైసీపీలో గుర్తింపు ఉందా లేదా? ఎమ్మెల్యేలు అయ్యారు అంటే వాళ్ళకి కనీసం ఒక 60,000, 70,000, 80,000 ఓటింగ్ వస్తేనే ఎమ్మెల్యేలు అవుతారు. సో ఆ ఓటింగ్ వచ్చింది అంటే వాళ్ళకి పడిన ఓట్లలో ఒక 10,000, 15,000 మంది అయినా సరే ఎమ్మెల్యే ఫేస్ చూసి వ్యక్తిత్వం చూసి వేసిన వాళ్ళు ఉంటారు. అది రిజర్వ్డ్ నియోజకవర్గం అవని ఏదైనా అవని, పార్టీ గాలితో పాటు పార్టీ సింబల్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు లాంటి ఫేమ్తో పాటు లోకల్ క్యాండిడేట్ల ప్రభావం ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వకపోతే రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ నియోజకవర్గాలు పెట్టి విలువేముంది? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం ఎందుకు? ఆ రాజ్యాంగంలో అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్లో పెట్టడం ఎందుకు? వాళ్ళకి అవమానం జరుగుతున్నట్టే కదా. ఈ కల్చరు తెలుగుదేశం పార్టీలో కొంత ఉంటే వైసీపీలో చాలా దారుణంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా 2019 ఎన్నికలకు ముందు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను మార్చారు. ఏమేమి మార్చారు మీ అందరికీ తెలుసు. పాయకరావుపేట కానీ, కొవ్వూరు కానీ, తిరువూరు కానీ, అటు రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు, చాలా నియోజకవర్గాలు టీడీపీలో కూడా మార్చారు. సో వైసీపీలో అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది, ఎక్కువ మార్చేస్తున్నారు. పైగా వైసీపీలో ఎవరైనా ఎస్సీ ఎమ్మెల్యే ఒక తిరుగుబాటు ప్రకటన చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి లైన్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో డిలీట్ చేయండి లేదా దాని మీద ఖండన ఇవ్వండి అని చెప్పి ఎవరైతే మాట్లాడారో వాళ్ళే మళ్ళీ వాళ్ళ మాటలను ఖండించుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి బహుశా ఎవరికి రాదు. ఏదో స్కూల్ పిల్లాడు అబద్ధం ఆడినట్టు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఒక వాయిస్ మాట్లాడతారు, ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఖండించుకొని వాళ్ళని ఖండించుకోలేక మీడియా మీద తోసేస్తారు. మీడియా వక్రీకరించింది, మీడియా తప్పులు చెప్పింది, ఎల్లో మీడియా అటువంటిది అని తోసేస్తారు. అంటే వాళ్ళు వీడియో రిలీజ్ చేయడానికి ముందు, ఆ ఖండన ఇవ్వడానికి ముందు జరిగే తతంగమే ఇక్కడ ఇంపార్టెంట్. ఆ మధ్యలో జరిగేది చూసారా? నిన్న జొన్నలగడ్డ పద్మావతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా పేజీలో అఫీషియల్గా ఆమెనే మాట్లాడారు. ఆ తర్వాత ఆమె మీడియా వక్రీకరించింది, నేను అన్న మాటలు అవి కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలువనిచ్చారు, మా నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వాల్యూ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చారు కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నా, నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఆయన వరకు సమస్యలు వెళ్ళలేదన్నాను, ఆయన వరకు వెళ్తే పరిష్కరిస్తారనే కదా అర్థం అని చెప్పి 4 పొగడ్తలు వదిలారు. సో ఆమె వ్యతిరేకంగా మాట్లాడిన దానికి, పొగడ్తలు వదలడానికి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? ఆ గ్యాప్లో చాలా వ్యవహారాలు జరిగిపోతాయి. సో అదే ఇంపార్టెంట్. సో ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేలకు ఉన్న గుర్తింపు అది కూడా రాజ్యాంగంలో రాయాల్సింది. బహుశా ఇదిగో ఒకసారి సీట్ ఇస్తే మళ్ళీ మార్చకూడదు, అలా రాసినా కష్టమే, వాళ్ళు రెచ్చిపోతారు. సో ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ అంశాలు అనమాట. దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకుంటారు, ఎవరికి ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో 2 పార్టీల పెత్తనం ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వైసీపీలో చూస్తే వైసీపీ వాళ్ళ పెత్తనం ఉంటుంది రిజర్వ్ నియోజకవర్గాల్లో, టీడీపీ చూస్తే టీడీపీ వాళ్ళ పెత్తనం ఉంటుంది. వాళ్ళని మాత్రం నాయకులుగా ఎదగనివ్వరు. మాట వినకపోతే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్లో సీట్ ఉండదు. ఆ పరిస్థితిలో తీసుకొచ్చి అలా భయపెడతారు. సో దానివలన వాళ్ళు స్వేచ్ఛను కోల్పోయి సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. సో ఈ రాజకీయ బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో సీటు కావాలంటే కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసాం, ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక మంత్రి గారు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే ఒక మంత్రి గారే, ఒక రిజర్వ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి గారు, మా రెడ్లు లేకపోతే మేము లేము, మరి రెడ్లదే మొత్తం ఆధిపత్యం మా నియోజకవర్గంలో అని మాట్లాడారు. సో అంటే ఇదంతా మాట్లాడే కొద్దీ ఇంకా సెన్సిటివ్, కొంచెం లోపలికి వెళ్ళిపోతే దరిద్రగొట్టు వ్యవహారాలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. అంత దరిద్రగొట్టు వ్యవహారాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, గుర్తింపు లేదనేది నిజం, బెదిరింపులు వస్తున్నాయనేది నిజం, రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ అవుతున్నాయనేది నిజం. సో వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు, విలువలు లేనప్పుడు సీట్లు ఇవ్వడం ఎందుకు, ఈ రిజర్వేషన్లను పెట్టుకోవడం ఎందుకు అనేది పార్టీల పెద్దలు ఆలోచించి అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో అయినా ఒక తీర్మానం చేసేయండి. రిజర్వ్ నియోజకవర్గాలు అనేవి లేవు, అంతా మా ఇష్టమే, మేమే పోటీ చేస్తామని 2 పార్టీల వాళ్ళు కాంప్రమైజ్ అయిపోండి ఆ విషయంలో. థ్యాంక్ యూ.